హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో 6 మంత్స్ కంటే తక్కువ సర్వీస్ చేస్తే పెన్షన్ విత్డ్రా అవుతుందా లేదా అనేది ఒక డెమో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. 3 మంత్స్ కిందటి వరకు మనకు ఎవరికైతే 6 మంత్స్ కంటే తక్కువ డ్యూటీ చేసి ఉంటారో వారికి పెన్షన్ విత్డ్రా చేస్తున్నప్పుడు మినిమం సర్వీస్ 6 మంత్స్ లేదనేసి క్లెయిమ్ మనకు రిజెక్ట్ అయితే చేసేది. ఇప్పుడు మీకు ఒక లేటెస్ట్ క్లెయిమ్ అనేది చూపిస్తాను. వీరు 3 మంత్సే డ్యూటీ చేశారు ఈ కంపెనీలో, అయినా కూడా పిఎఫ్ మరియు పెన్షన్ అనేది విత్డ్రా అయ్యింది. అది మీకు చూపిస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా నేను ఇక్కడ పిఎఫ్ పాస్బుక్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయినప్పుడు ఇక్కడ టోటల్ పిఎఫ్ అమౌంట్ అయితే 0 కనిపిస్తుంది. అంటే టోటల్ పిఎఫ్ని అప్లై చేసుకున్నారు కాబట్టి పిఎఫ్ పెన్షన్ సెటిల్ అయింది. సో ముందుగా వీరి యొక్క సర్వీస్ హిస్టరీ చూపిస్తాను. వీరు ఎన్ని మంత్స్ డ్యూటీ చేశారనేది చూసిన తర్వాత పిఎఫ్ పెన్షన్ సెటిల్ అయిందా లేదా మీకు చూపిస్తాను. సో దానికోసం ముందు మనము ఈపీఎఫ్ మెంబర్ది సర్వీస్ హిస్టరీ అయితే చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వీస్ హిస్టరీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు డేట్ ఆఫ్ జాయినింగ్ మరియు డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, దీని కిందే డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంది. ఎన్ని మంత్స్ డ్యూటీ చేశారు అంటే ఇక్కడ మనకు 3 మంత్స్ 6 డేస్ అంటే 3 నెలలు మాత్రమే డ్యూటీ చేయడం జరిగింది. ఇలా 3 నెలలు అంటే 6 మంత్స్ లోపు ఎవరైనా సరే పెన్షన్ విత్డ్రా చేసుకునేది ఆప్షన్ లేకుండేది. గతంలో మనకు 1 మంత్ ముందు ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే ఎవరైతే 6 మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉన్నా కూడా పిఎఫ్ మరియు పెన్షన్ని టోటల్ విత్డ్రా చేసుకోవచ్చు అని ఒక సర్క్యులర్ అయితే రావడం జరిగింది. నేను కూడా చాలామంది అప్లై చేశాను, కానీ రిజెక్ట్ అవుతూ ఉన్నాయి. మరి ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనేది తెలియదు. సో ప్రస్తుతం అయితే మనకు పిఎఫ్ పెన్షన్ అనేది అప్డేట్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను వీరికి సంబంధించినటువంటి క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఫామ్ 19 ఫామ్ 10C పిఎఫ్ మరియు పెన్షన్ అనేది సెటిల్ అయింది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్లెయిమ్ యొక్క స్టేటస్ని మనము చూస్తున్నాము. సో ఇది ఫామ్ 19 లేటెస్ట్ అప్లై చేసినటువంటిది. సో ఇక్కడ ఫామ్ 19 సెటిల్ అయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే 17th సెప్టెంబర్. సో నిన్నే మనకు పెన్షన్ కూడా సెటిల్ అయింది. 3000 రూపీస్ ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. సో గతంలో అయితే మనకు చాలామంది ఒక్కో కంపెనీలో 3 మంత్స్ 2 మంత్స్ 5 మంత్స్ 6 మంత్స్ బిలో చేసిన వాళ్ళు ఎన్నో కంపెనీస్లో ఉద్యోగం చేసి ఆ పెన్షన్ అమౌంట్ అనేది అలానే వదిలేసేది. ఆ 10,000 12,000 15,000 అలాగా వదిలేసేది. సో ఇప్పుడైతే 6 మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉన్నా కూడా పిఎఫ్ పెన్షన్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఇదైతే మీకు లైవ్ ప్రూఫ్ అనేది మీకు కనిపిస్తుంది. పెన్షన్ అనేది సెటిల్ అయింది. 3 to 4 డేస్లో మనకు క్లెయిమ్ అమౌంట్ బ్యాంక్లో కూడా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో మీలో కూడా ఎవరైనా 6 మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉంటే మీరు పెన్షన్ విత్డ్రా చేసుకోకుండా ఉంటే ఇప్పుడైతే విత్డ్రా చేసుకోవచ్చు. ఒకసారి మీరు అప్లై చేసి చూడండి. లేదా మీకు అప్లై చేయడం రాలేదంటే నా యొక్క వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది, అక్కడ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు విత్ పెయిడ్ సర్వీస్. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.